హాయ్ అండి. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పొంగల్ హాలిడేస్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానని మీకు చెప్పాను కదా! ఈరోజు సండే కదా! సండే మా అన్న మా కోసం 3 కేజీస్ ఫిష్ అండి. చూడేసారా? వదిన కడిగేసింది గానీ, లేకపోతే నేను వీడియో చేసేదాన్ని. నిజమండి. ముక్క చూపిస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా ఉందో. కారం, ఉప్పు, నూనె కలిపింది కాబట్టి అలా రెడ్‌గా కనిపిస్తుంది. నిజంగానండి ఒక్కొక్క ఏరియాలో నీట్‌నెస్ ఉండదు. ఒక్కొక్క ఏరియాలో దాకా ఎందుకు, మా విజయనగరంలో ఫిష్ చేస్తారు. ఆ బ్లాక్ పొలుసంతా అలాగే ఉంటదండి. అదిగో బ్లాక్ హెడ్ ఎలా చూసారు క్లీన్‌గా ఉంది. నిజమండి. బాగా అంటే బాగా చేస్తారు. మా విజయవాడ సైడు ఫిష్ చేయడంలో చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఎక్కడ బ్లాక్ కనిపించదు. చాలా బావుంటది. చాలా నీట్‌గా ఉంటది. మనకి చాలా ఇష్టంగా తినాలి అనిపిస్తది. మా విజయనగరంలో చేస్తారండి ఫిషు. మనం చూడ్డానికి, దాన్ని క్లీన్ చేయడానికి కూడా చాలా బెరుకనిపిస్తది. అసహ్యం అనిపిస్తది. తప్పక తెచ్చుకుని ఒక గంట, గంటన్నర క్లీన్ చేసుకోవాల్సొస్తదండి. మాకైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అలా ఉండదు. చాలా ఫ్రెష్ అనమాట. వదిన అన్నీ కలిపి పెట్టేసి చింతపండు పులుసు బాగా చూసారు కదా కలుపుతుంది. ఇంకా మనం ఈ పులుసుతోనే కర్రీ అంతా మనకు కుకింగ్ అయిపోతదనమాట. ఇంక వేరే వాటర్ ఏమి ఎయ్యం మనము. మనకి ఎంత లిక్విడ్ కావాలో అంత చింతపండు పులుసు పిసుకుంటాం అనమాట. ఒక్కొక్క ఏరియాలో టమాటో ఏస్తారు, ఒక్కొక్క ఏరియాలో కొబ్బరేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. మేమైతే అసలు టమాటా జోలికి వెళ్ళం, చింతపండుతోనే చేస్తాం. కూర అయితే మస్తు ఉంటుంది. ఈ ముక్కలో మీరు ఏమేమి వేసారని డౌట్ ఉండొచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, సారీ బై మిస్టేక్. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ఆయిల్, చూసారు కదా. ఇంకోటండి చింతపండు పులుసు. మధ్యలో మనం ఏం చేస్తామంటే జింజర్ గార్లిక్ పేస్ట్ని కొంచెం ముద్దేసుకుని బాగా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టడమేనండి. స్లో ఫ్లేమ్లో పెడితే మంచిగా దగ్గరకు ఉడికిపోతుంది. పులుసుగా ఉండదు, చక్కగా ఇగురులాగా దగ్గరకు అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏం తినాలనిపిస్తే అవి వండించుకుంటాను. నాకు చేప అంటే చాలా ఇష్టం, కానీ మా ఊర్లో విజయనగరంలో నేను ఇష్టంగా తినలేను కాబట్టి చింతపండు పులుసు వేస్తుంది వదిన. చూడండి మొత్తం అయిపోయింది. ఇలా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇంకా మనకి ఎక్కువ కొంచెం వాటర్ అంటే లిక్విడ్ కావాలి అనుకుంటే కొంచెం కలుపుకోవాలి. ఇదంతా అయిపోయింది ప్రాసెసింగ్. దీన్ని మంచిగా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఈ డేక్ష కొత్తదండి. మా మమ్మీ నా కోసం బిర్యానీ కొందనమాట. ఆ డేక్షలు ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాం అనమాట. పొయ్యి మీద పెట్టేస్తుంది వదిన. ఈరోజు అయితే మా ఫిష్ కర్రీ అనమాట. ఇది ఉడికిన తర్వాత మీకు మరలా ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. ఇప్పటి వరకు ఇది కలిపి పెట్టడం ప్రాసెసింగ్ మీకు చూపిస్తాను అనమాట. చూడండి అయిపోయింది. దీనిపైన చక్కగా క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి దీన్ని స్లో ఫ్లేమ్లో చేయడమే. దీంట్లోకి ఉల్లిబొందు ఉంటుంది కదా, మేము బయట నుండి కొనుక్కోవచ్చు కదండి. ఇదిగో ఉల్లిబొందు పెట్టాము. ఈ ఉల్లిబొందు చేపల కూరలోకి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.